వర్గంలో పనిచేశారు మీరు? గణపతి వర్గమా, కొండపల్లి గణపతి వర్గం లేదు, అప్పుడు ఉన్నది కొండపల్లి సీతారామయ్య నక్సలైట్ ఉద్యమంలో నక్సలైట్ పార్టీ అది ఒక్కటే ఉన్నింది, పీపుల్స్ వార్ పార్టీ. అడవుల్లో ఉన్నప్పుడు ఎలా ఉండింది పరిస్థితి అసలు? అడవుల్లో ఉన్నప్పుడు అంటే ప్రజల దగ్గర నిజాయితీ నీతి ఉన్నప్పుడు అడవుల్లో ఉన్న ఇంట్లో ఉన్నట్టే మేము భావించేవాళ్ళం. అడవుల్లో ఉన్నప్పుడు మీపై పోలీస్ కాల్పులు కానీ ఎప్పుడైనా ఏమైనా జరగడం కానీ? మా స్టేషన్లో అప్పుడు కబీర్ అని ఎస్ఐ ఉండేవాడు. ఆయన నారాయణ రెడ్డికి సన్నిహితుడు. ఆయన మా ఊర్లోకి వచ్చి ఒకసారి నా కొడుకులలో మిమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తాం, పరిటాల రవీంద్ర గారిది బూర్జువా మనస్తత్వం అంటారా? అప్పటికే ఆయన అంటే జమీందారీ భూస్వామి విధానంతో అవలంబించేవాడు. తర్వాత ఎందుకు ఆయన అంత గౌరవించాల్సి వచ్చిందంటే గంగుల నారాయణ రెడ్డి గారు, పరిటాల శ్రీరాములు గారు ఇద్దరు కూడా, శ్రీరాములయ్య గారు ఇద్దరు కూడా ఫ్రెండ్స్. అవును, అంటే ఇప్పుడు వాళ్ళిద్దరే కాదు, పరిటాల శ్రీరాములు తండ్రి ముత్యాలప్ప, నారాయణ రెడ్డి తండ్రి గంగుల తిమ్మారెడ్డి ఇద్దరు చాలా దోస్తులు. వాళ్ళిద్దరు దోస్తులు, మళ్ళీ వీళ్ళ పిల్లలు ఇద్దరు దోస్తులే. కానీ వీళ్ళిద్దరి మధ్య అగాధము ఏర్పడడానికి దారితీసిన కారణం ఏంటి అది చెప్పగలరా మీరు? చెప్తా. ఎవరు చంపింది ఇంతకీ? ఒక పెళ్లికి, ఒల్లూరు పెళ్లికి పోయేవాళ్ళు ఆ రోజు. ఆ ప్రోగ్రామ్ అన్ని తెలిసిన తర్వాత ఆయన దగ్గర శిష్యుడిగా ఉన్న పరిటాల హరి గారి ఎన్కౌంటర్ తర్వాత మీకేమనిపించింది? అసలు ఏం భయం కాలేదా? భయం ఏమనిపించలేదు? సావు అనేది ఎప్పుడైనా ఒకసారి వస్తుంది, ఏదో రూపంలో సావు మనల్ని ఆవరిస్తుంది. అంటే సావుకు భయపడి మనం ఏ పని చేయలేము. ఇప్పుడు సస్తామని చెప్పి మనం అన్నం తినుకోండి మానేస్తామా? అట్లా ఉద్యమంలో హరి పోయిన తర్వాత ఇప్పుడు హరి కంటే ముందు ఎంతమంది పోయారో, ఆ ఉద్యమంలో ఎంతమంది సౌదులు అయ్యారు. మేము ఇక్కడ నుంచి మా మందితో పాటు మేము అక్కడికి వెళ్ళే తలకి అక్కడ ఎవరు లేరు, ఖాళీ చేశాం. సరే వీళ్ళిద్దరూ దొరికారు. దొరికితే అప్పుడు మేము వాళ్ళని చంపాం. గడ్డం సుబ్రహ్మణ్యం గారు టీడీపీలో ఉన్నారు. అప్పటికి ఎన్టీ రామారావు గారు ఆయనకు చెప్పడంతో ఆయన పరిటాల రవీంద్ర గారిని, అంటే పల్లెకు వెళ్ళి పరిటాల రవీంద్ర గారిని, చెమ్మన్ గారిని తీసుకెళ్లి పార్టీలో జాయిన్ చేశారు. పరిటాల రవిని గడ్డం సుబ్రహ్మణ్యం పార్టీలో చేసిన దాంట్లో ఏమాత్రము ఆయన పాత్రే లేదు. మా ఉద్యమం కూడా అంటే మా పార్టీని నాశనం చేసిన దాంట్లో కూడా ఆర్కేది ప్రథమ పాత్ర ఉంది. పరిటాల రవికి మాకు కూడా వ్యతిరేకత కలగడానికి కూడా కారకుడు ఆయన. ఇంత పరిటాల రవి సాగుకు కూడా కొంతవరకు ఆయన కారకుడు అనుకుంటాను. ఏంటది? ఎట్లా? మీరు ఉద్యమంలో ఉన్నప్పుడే నారాయణ రెడ్డి గారు చంపబడ్డారా, హత్య చేయబడ్డారా, అంటే ఉద్యమం నుంచి బయటకు వచ్చిన తర్వాత జరిగింది? మేము ఉద్యమం నుంచి బయటకు వచ్చాము అప్పటికే. ఆయన చంపిన నారాయణ రెడ్డి గారిని, చెన్నారెడ్డి గారిని. ఓకే. మేము హరి మేమంతా కూడా ఒక 2 సార్లు అటెంప్ట్ చేసాము ఆయన. ఓకే. చంపడానికి వెళ్ళాము. ఆ బస్సు ఎక్కినప్పుడే మా పెదనాన్న బస్సులో ఉన్నాడు ఆయనతో పాటు, మొదలు చెరు రామకృష్ణ. ఆయన చూసి నేనేం నిర్గాంతపోయాను. తర్వాత మళ్ళీ ఇప్పుడు అటాక్ చేశారు. ఒకరికొకరు దగ్గర లేనప్పుడు వాళ్ళు కరెక్ట్గా 5:30కి బస్సు దిగారు. 5:30 6 అనంతపూర్లో ఇప్పుడు పాత బస్ స్టాండ్ ఉంది కదా, ఆ బస్ స్టాండ్ దగ్గర వాళ్ళు దిగినప్పుడు దాంట్లో చాలా మంది అంతా రెడ్లే, పిల్లిరెడ్డి అని, కుంతూరు గోవిందరెడ్డి, నారాయణ రెడ్డి, ఎవరంతా 5 మంది 6 మంది రెడ్లంతా, చెన్నారెడ్డి వీళ్ళంతా దిగారు. అంటే మొత్తం వాళ్ళందరినీ చంపాలని అందరితో ఆగిపోయింది ఉద్యమం. అప్పుడు ఇంకో సంవత్సరం మళ్ళీ గ్యాప్ ఇచ్చారు. అన్నపూర్ణ లాడ్జ్ ఒకటి ఉంది గొద్దిరెడ్డిపల్లిలో. ఆ లాడ్జ్లో ఎప్పుడు ఉండేవాడు ఆయన. ఆడ దిగి లాడ్జికి పోతాడు అన్నప్పుడు వాళ్ళు అక్కడే కాసుకొని ఆయన పారిపోయాడు. పారిపోతే పంచి ఊడిపోయింది ఆయన. అంటే లోపల డ్రాయర్ ఏది వేసుకునేవాడు కాదు, ఖాళీ పంచి కట్టేవాడు ఆయన. ఆ పంచి ఊడిపోతే కూడా అట్లా పారిపోయాడు ఆయన. పారిపోయి ఆ లాడ్జ్లోకి పోయి అవతలకి గోడ దిగి ఇంకో వాకిలు ఉండింది అవతలకి. అప్పుడు ఆ వాకిలు అప్పుడప్పుడే మూసేసిండారు, అది ఆయనకి తెలియదు. మరి చెన్నారెడ్డి గారిని ఎప్పుడు చంపారు? నారాయణ రెడ్డి ముందు చనిపోయాడు. తర్వాత నారాయణ రెడ్డి 83, 85 ఆ మధ్యలో చనిపోయింది. తర్వాత చెన్నారెడ్డి 92లో. పరిటాల రవీంద్ర గారికి కానీ మీకు కానీ సంబంధం? మాకు ఎలాంటి సంబంధమే లేదు. అది నారాయణ రెడ్డి కొడుకు సూర్య అనేవాడు, మద్దచెరు సూర్యనారాయణ. ఆ అబ్బాయి ఏజెంట్ గా వచ్చాడు, కౌంటింగ్ ఏజెంట్ గా చెన్నై కొత్తపల్లి. టీ తాగుదాం రన్నా, కాఫీ తాగుదాం రన్నా అని బలవంతంగా పిలిచేవాడు. మాతో బాగా మాట్లాడేవారు ఆ అబ్బాయి. అప్పుడు బయటికి తీసుకెళ్ళి నన్ను ఒకసారి డిమాండ్ చేసి, ఎందుకు ఇన్నిసార్లు పిలిచాడని, సర్లే పోదామని టీ తాగుదామని. అప్పుడు సిగరెట్ తాగే అలవాటు నాకు ఉన్నది, అబ్బాయి తాగుతాను. ఓ సిగరెట్ అన్నాడు, టీ చెప్పాము. సిగరెట్ తాగుకుంటా
నేను ఒకటి అడగాలనుకున్నానన్నా నాకేమైనా చేయగలవా అని అంటే చెప్పు ఏదైనా అంటే ఒకేసారి ఆయన డైరెక్ట్గా ఏం మీ నాయన తెచ్చినాడా నీ తమ్ముడు తెచ్చాడా నువ్వు అంతా కలవడానికి నేను అన్న మీ తమ్ముడు తెచ్చుంటే నీకు బాధ ఉంటాండే నువ్వేం మాట్లాడుతున్నావు అని అడిగాను నన్ను అది కాదు రవి మీ నాయన వాళ్ళని ఫ్యాక్షనిస్టులు చంపలేదు ఒక ఉద్యమాన్ని ఆర్పాలనే ఉద్దేశంతో ఎవరో అవతల శత్రువులు బలమైన శత్రువులు మీ నాన్న నేను తమ్ముడు చంపారు అది పార్టీ చూసుకుంటుంది నువ్వెవడు నేనెవడు అని అన్నా కూడా ఆయన వినలేదు నీ రాజకీయం వేరు మా రాజకీయం వేరు కానీ ప్రయత్నించినా ఫలించలేదు నీ జాగ్రత్తలో నువ్వు ఉండు అవసరమైతే నిన్ను మేము చంపచ్చు మమ్మల్ని నువ్వు చంపచ్చు నారాయణ రెడ్డి గారిని మావోయిస్ట్ పార్టీ చంపిన తర్వాత రమణారెడ్డి గారిని ఓబుల్ రెడ్డి గారిని హైదరాబాద్లో చంపారు లాడ్జ్లో రమణారెడ్డి గారిని ఆడే ఎమ్మెల్యే కోటర్స్ దగ్గర ఇక్కడ చంపారు ఇవన్నీ కూడా అంటే మీకు తెలియకుండానే జరిగాయంటారా అంటే అప్పటికి నేను కరెక్టే రవి ఇప్పుడు మీ నాన్న చంపినా మా నాన్న చంపినా ఇంకోటి చంపినా అనేది కాదు ప్రధానంగా మనకు ఆ రెండు కుటుంబాలే మన శత్రువులు వైఎస్ రాజారెడ్డి గారికి పరిటాల రవి గారికి ఉన్న సంబంధం ఏంటి అసలు రాజారెడ్డి కానీ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి కానీ నాకే సంబంధం కానీ రవికి ఏ సంబంధం లేదు ఓకే అది ఎట్లా సంబంధం అంటే నాకు అటు ఎన్టీ రామారావు చనిపోయిన తర్వాత నా చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత మనకి చంద్రబాబు నాయుడు మనకి ఏమి మేలు చేయడన్నా మనం కాంగ్రెస్లోకి పోతే మేలు అని చెప్పి బాగా ప్రెజర్ చేశాడు మళ్ళీ రెండోసారి రవి సరే ఎందుకులే ఇవ్వాలి టూ ఒప్పుకోరు మనం చేరమలే అని చెప్పి ఆయన ఎందుకు నేను నిష్ఠూరం కావాలనే ఉద్దేశంతో వీళ్ళని తీసుకుని వెళ్ళాను నేను ఏం రాజన్న వచ్చావు అన్నాడు రాజశేఖర రెడ్డి అన్న ఏదో పని ఉంది అంటే ఒక్క 2 నిమిషాలు ఆగు అని అప్పటికే ఆయన దగ్గర ఒక 70 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక 25-30 మంది లోపు ఎంపీలు ఉన్నారు ఇంటి దగ్గర ప్రీతమైన రష్ ఉంది వాళ్ళందరినీ చూడలే రవి ఫైనల్గా చెప్పండి ఇంక జీవితంలో ఆయన ఎప్పుడు ఈ పక్క తలబెట్టి పండుకోద్దని చెప్పండి మీరు ఆ పార్టీలోనే ఉండండి నేను మిమ్మల్ని కాపాడుకుంటా 2005లో పరిటాల రవీంద్ర గారిని హత్య చేసినప్పుడు ప్రత్యర్థులు అంటే అది రాజశేఖర్ రెడ్డి గారే చంపించారు అని ఎందుకు పరిటాల కుటుంబం ఆరోపించింది మా డైరెక్టర్ ఉన్నాడు అప్పుడు శంకర్ అని శంకర్ది మ్యారేజ్ ఆ టైంలోనే మేము మ్యారేజ్కి వెళ్ళాం నేను రవి చమను మోహన్ బాబు నలుగురమే ఆయన మ్యారేజ్కి వెళ్ళాం వెళ్తే అక్కడే పెట్టారు ఈ కారు వెళ్ళి పెళ్లి కొడుకు వచ్చేది ఇంకా లేట్ అవుతుందంటే ఇంకా ఆడెందుకు కూర్చుంటామని బయటకు సిగరెట్ తాగుదామని అని చెప్పి నలుగురం బయటకు వచ్చాం బయటకు వచ్చి ఆ కారు మీదే మేము కారు కానుకొని ఆ బైనెట్ దగ్గరే ముందు పక్కన నిలబడుకొని నా భుజం మీద రవి చమని చేసుకొని ఈ పక్కన నాకు ఇటు రవి ఉంటే ఈ పక్కన మోహన్ బాబు ఉంటే మోహన్ బాబు పక్కన చమన్ ఉన్నాడు మేము నలుగురేమో ఉన్నప్పుడు రవి నా పై మీద భుజం మీద చేసుకుని సిగరెట్ తాక్కుంటాను కనీసం అంటే ఒక 25-30 నిమిషాలు నిలబడి ఉంటాం అక్కడే ఆ కారు దగ్గరే ఎందుకు నీకేం పిచ్చా 1 నెల రోజులు టైం ఇచ్చి శత్రువుకి పలానా రోజు నేను పని చేస్తాను ఎరుపుక నీకు శాతం అయితే నన్ను సంపు అనే పద్ధతిలో మనం కార్యక్రమాన్ని ఫిక్స్ చేసుకున్నాము నీకు కొంత కామన్ సెన్స్ లేదా అని ఇచ్చాను వాడు ఫోన్ చేసి ఏందిరా ఏదో ఇబ్బంది జరిగింది ఏదో బాంబు పేలిందంటే రవి చనిపోయాడు అని చెప్తున్నారు అని చెప్పి వాడు నాకు ఫోన్ చేశాడు చేస్తే నేను కలవరించుకున్నట్టు పైకిలేసి నీ అబ్బా కాపునా కొడుకు నువ్వు ఇట్లా మాట్లాడతాడు మేము చచ్చిపోవాలని ఉంది అబ్బాయి నీకు పోతాను మోహన్ బాబు తమ్ముడు ఎట్లయింది నా విగ్గు పోయింది అన్నాడు ఆయన ఎంత మాదర చేద్దు అంటే అంత మాదర చేద్దు ఆయన ప్రాణం మిగిలిందని సంతోషపడలే విగ్గు పోయింది అంటాడు అంటే నేను అప్పుడు మోహన్ బాబు విగ్గు పోయిందని మీ బొమ్మలటోళ్ళు బుద్ధి ఇచ్చిపెట్టవా అని చెప్పాను నేను ఆ రోజు వచ్చి ఇచ్చి నీ విగ్గు పోతే 60-70 వేలు పోతే 6 తెచ్చిస్తాం లేవా పుట్టుకోసి అట్లా విగ్గు నీది మనిషి బతికే సంతోషపడని చెప్పి నేను ఆయన వదిలిపెట్టి మళ్ళీ రవి దగ్గరికి సురేష్ రీఆర్గనైజేషన్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి మొత్తం అందరినీ కూడా ఊచకోత కోస్తూ వచ్చారు అంటే ఆ వ్యవస్థాపనలో మీ హస్తం కూడా ఉంది అంటారు అది కేవలం దాన్ని చెప్పమంటే ఓపెన్ గా చెప్తాను ఓపెన్ చెప్పండి ఆర్ఓసి అనేది పరిటాల రవి గారు ప్రైవేటు సైన్యం అనేది వాస్తవమా కాదా వాస్తవం ఓకే పరిటాల రవీంద్ర గారు హత్యా రాజకీయాలని ప్రోత్సహించేవారా ఇప్పుడు ఫ్యాక్షన్ లీడర్లు అనుకున్నప్పుడు ముద్దు పెట్టుకోరు
ఇకపోతే చమన్ గారు మీరు కూడా చాలా సఖ్యతగా ఉండేవారు. మరి చమన్ గారు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన జెడ్పీ చైర్మన్ అయ్యారు కదా, జెడ్పీ చైర్మన్ అయ్యాకైనా మిమ్మల్ని ఏమైనా ఆదుకున్నారా చమన్? అసలు నాకు ఆయనకు మాటలే లేవు. ఎందుకు, కారణం ఏంటి? ఇప్పుడు పరిటాల రవి నన్ను మోసం చేశాడు. ఎలా మోసం చేశారు? పరిటాల రవి మిమ్మల్ని ఎలా మోసం చేశారు? పరిటాల రవికి రాజకీయ వారసుడు, రవి తర్వాత రాజన్నది అవుతాడు కానీ పరిటాల సునీత కాదని ఇచ్చాను నేను స్టేట్మెంట్ కూడా. ఎందుకు అలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు? అంటే ఆ రోజు నేను అంటే రాజకీయంగా నేను వారసుడు. ఓకే, ఎలా వారసులు అవుతారు మీరు? ఆ కుటుంబం కదా వారసులు వచ్చేది, మీరు స్నేహితుడు కదా. కుటుంబం ఆస్తికి వాళ్ళ వారసులు కానీ రాజకీయ వారసుడు నేనే. రాజకీయంగానే కుటుంబాల నుంచే వస్తుంది కదా రాజకీయ వారసులు. ఫ్రెండ్స్ ఎలా వస్తారు? రాజకీయం కాదు కదా, ప్రజలు కోరుకునేది రాజకీయ వారసత్వం. కుటుంబ వారసత్వం అదే, నువ్వు పోతే నీ కొడుకే కావాలా, ఇంకెవరు ఉండకూడదా? అంటే మేమంతా ఎరుపుకులమా, గాడిదలా? మేము పని చేయలేదా పార్టీకి? మాకెందుకు వీలు ఉండకూడదు? మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తారన్నప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు మీకు ఎలాంటి ప్రాధాన్యత గల పదవి కూడా ఇవ్వలేకపోయారు పార్టీలో? ఒకటి చెప్పున, చంద్రబాబు నాయుడు స్వభావం ఎటువంటిదంటే తన శరీరాన్నే తను నమ్మలేడు. ఆయనకి నా శరీరం మీద నాదేనా కాదనేంత డౌట్. ఎవడైతే ధైర్యంగా ఉన్న విషయం ఉన్న ఫలంగా చెప్తారో అది గిట్టని వ్యక్తి ఆయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీకి అహర్నిశము కృషి చేసినప్పుడు నన్ను చంద్రబాబు నాయుడు గుర్తించలేదో, నాకు వీళ్ళ జిల్లా లీడర్లందరూ నేను ఒక ఇంటితో సమానం. వీళ్ళు నాకు పరిటాల రవి హత్య వెనుక రాజశేఖర్ రెడ్డి గారి హస్తం ఉందని మీరు నమ్ముతున్నారా? ఉంటుందండి, లేదని ఎట్లంటాము. చమన్ గారి మీద ఎవరు అటాక్ చేశారు అప్పట్లో? పరిటాల సునీత వాళ్ళే అటాక్ చేశారు, ఎల్నారాయణ వాళ్ళే చేశారు. ఎప్పుడు? ఆయన యూజులో పోయే ముందు చేశారు. ఎందుకు? ఆయనే కాదు, పోతుల సురేష్ను కూడా అటాక్ చేశారు. పోతుల సురేష్ అప్పుడు ఏదో వైసీఆ నీకు రోషయ్య సీఎంగా ఉండే బతికిపోయాడు ఆయన, ఇలాంటి ఆ రోజు ఆయన చచ్చిండేవాడు. జగన్ మీద ఆధారాలు ఉన్నాయా? ఇప్పుడు మా మీద నువ్వు ఎట్లా ఆరోపణ చేస్తున్నావు, ప్రజలు కంటున్నారు అని నువ్వు కోర్టు సంపాదించేవాడు, అదే ఆధారమే నాకు కూడా. ఓకే ఓకే. ఇదేమైనా పరిటాల కుటుంబంతో విభేదించి బయటకు వచ్చిన మీరు ఇప్పుడు 2019 ఎన్నికల్లో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారిని గెలిపించడంలో ఎలాంటి భూమికి పోషించనున్నారు మీరు? ఇప్పుడు పరిటాల రవి కొడుకు నా దగ్గరికి రాయబారం పంపాడు. ఏమని? ఏదో పొరపాటు జరిగిపోయింది, మా పెద్ద అంటారు శ్రీరామ్ మిమ్మల్ని. వాళ్ళ ఆయన పెద్ద ఆమె కూడా నన్ను మామే అంటది. ఓకే, తేను పూసిన కత్తి అన్నట్ట. ఆమె ఎంత పైన ఎంత నటన చేస్తుందో లోపల అంత కుట్ర. అంటే చంద్రబాబు నాయుడుతో పోల్చుకుంటే జగన్ కు రాజకీయ అనుభవం తక్కువనా? అంటే రాజకీయ అవగాహన లేదంటారా? ఆయనకు రాజకీయ వ్యవస్థ ఎట్లుంది అనేది కూడా తెలియదు ఆయన పాపం. మరి ఆ వ్యవస్థే తెలియదు ఆయనకు అవగాహన లేనప్పుడు మీరెందుకు వైఎస్ఆర్సీపీలోకి పోయారు? ఇద్దరు కాంగ్రెస్ పార్టీలకు జనసేనలోకి పోవచ్చు కదా. జనసేన అందుకంటే బెస్ట్. మరి కాంగ్రెస్ పార్టీలోకి పోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి 4 రూపాయలు లేవు. ఇప్పుడు ధర్మారం వ్యవస్థను కూర్చోాలనుకుంటే నేను వాళ్ళకి వ్యతిరేకంగా ఉండాల్సిందే. బలవంతులతో ఢీ కొట్టడం అవసరం. బలవంతులు ఏం బలవంతులు? మేమంతా చేసింటే బలవంతులు. వాళ్ళ బలమేదో నాకు తెలుసు. ఎంతసేపు పరిటాల రవి కుటుంబం పతనమైనా పర్వాలేదు, నా నాయన కుటుంబం బాగుండాలని కోరుకునే ఏకైక కోరిక ఆమెకు ఒకటే ఉంది. పెద్దయ్య వచ్చేసే నేను చూసుకుంటా మొత్తం అని ఆహ్వానిస్తే మళ్ళీ తిరిగి వెళ్తారా? వెళ్ళలేను. అంటే ఇప్పుడు ఆయనకే లేదు స్థానం. అంటే వాళ్ళ అమ్మ మంత్రిగా ఉన్నారు కదా. ఎవరున్నా మీకు ఇంకా అంత లోతుగా చెప్తే కూడా బాగలేదు. అది చెప్పండి. ఆ అబ్బాయిని 0 చేశారు వాళ్ళు. ఎలా? ఈరోజు శ్రీరామే మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటున్నారు కదా. రాజకీయంగా ఏదైనా చేస్తే వాడిని ముందుకు పెట్టి వాడు పోతే బాయిలో మాకు ఇంకా బలం వస్తుందనే ఉద్దేశం తప్ప మామగారికి అమ్మకి ఇంకేమి లేదు. ఆ పిల్లని కూడా నాశనం చేయడానికి తయారయ్యారు.